అందరికీ శుభములండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మనము గత వీడియో అంటే గాడ్స్ విల్ ఇన్ ఈస్టర్ అనేటటువంటి వీడియో మనందరం చూసినాం. మీరందరూ చూసారని నేను అనుకుంటున్నాను. దాంట్లో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు ఎంతో ప్రేమ చేత తన స్వరూపమందు తన పోలికలో మనిషిని సృష్టించుకోవటం మనం విన్నాం, చూసినాం. ఆ సృష్టించుకున్నటువంటి మనిషి దేవుని మాటకు విధేయుడు కాక దేవుని మాటను తృణీకరించి భయము లేక దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి అట్టి తప్పు అంటే అట్టి పాపము ద్వారా మనిషి దేవుడి సన్నిధికి, దేవుడి సహవాసానికి దూరమై బ్రతకాల్సి వచ్చింది. అలా దేవుడి సన్నిధికి, దేవుడి సహవాసానికి, దేవుని ప్రేమకు దూరమై బ్రతికినటువంటి మనిషి లోకరీతిగా బ్రతకటం స్టార్ట్ చేసినాడు, ప్రారంభించినాడు. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మనిషి బ్రతికినాడో, దేవుడి సన్నిధిలో బ్రతికినటువంటి మనిషికి నిత్య జీవము, వెలుగుతో సహవాసము, ఆ సత్యముతో కూడినటువంటి జీవితం కలిగి మనిషి జీవించేవాడు. కానీ దేవునికి దూరమైనటువంటి మనిషి అసత్యములో బ్రతుకుతూ, చీకటిలో బ్రతుకుతూ, మరణ ఛాయలలో బ్రతుకుతున్న వాడిగా మనిషి ఉండటం అనేది మనం చూస్తున్నాం. అందుకనే వేదాలలో ఒక శ్లోకం ఉంటుంది. ఏమని అంటుందంటే, అసతోమ సత్కమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుమ్మ అమృతాంగమయ, ఓం శాంతి 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 అని ప్రజలు కేకలు వేయటం, ప్రార్థించటం మనం చూస్తున్నాం. అంటే నేను అసత్యములో ఉన్నానయ్యా, నన్ను సత్యానికి నడిపించు. నేను అయ్యా చీకటిలో ఉన్నాను, నన్ను నడిపించు. నేను మరణ ఛాయలో ఉన్నాను, నన్ను జీవమునకు నడిపించు అనేటటువంటి కేక, అనేటటువంటి ప్రార్థన మనిషిలో ఈ రోజున మనం చూస్తున్నాం. అంటే ఏదైతే దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి ఆ నిత్య జీవము, ఆ యొక్క వెలుగు, ఆ యొక్క సత్యముతో కూడినటువంటి జీవితం ఈరోజు మనిషి కోల్పోయాడు. తిరిగి ఆ జీవితాన్ని జీవించడం కోసం మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మ కేకలు వేయటం మనం చూస్తున్నాం. మనిషి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. మనిషి ఎలుగెత్తి ఏడవటం అనేది మనం చూస్తున్నాం. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు తను ప్రేమించినటువంటి మనిషిని విడిచిపెట్టగా ఆ మనిషిని తిరిగి తనతో కలిసి జీవించటానికి, తిరిగి తనతో కలిసి ఉండాలనేటటువంటి ఆశ చేత దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటిది అంటే, మనం కనుక యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 2వ వచనంలో ఇట్లుంటుంది: చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. అంటే దేవుని నుంచి దూరమైనటువంటి మనిషి చీకటిలో బ్రతుకుతున్నాడు, దేవుని నుంచి దూరమైనటువంటి మనిషి మరణ ఛాయలో బ్రతుకుతున్నారు. మరి వారి మీదకి, చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారి మీదకి వెలుగు వచ్చిందంట. మరణ ఛాయల్లో బ్రతుకుతున్నటువంటి వారి మీదకి జీవం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎట్లా వచ్చిందంటే, మనకి 6వ వచనం చెబుతుంది. ఎలాగనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరి గురించి ఈ విషయం చెబుతున్నారంటే, మనము ఏ పేరునైతే నిత్యము వింటున్నామో, ఏ పేరుగైతే ఆ ప్రపంచం మొత్తం ఆరాధన చేస్తుందో, గుర్తిస్తుందో, ఆ పేరే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే దేవుడు, అతని అయినటువంటి దేవుడు మనిషిని ప్రేమించి మనిషికి అనుగ్రహించినటువంటి ఆ శిశువు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే అసత్యంలో బ్రతుకుతున్నటువంటి వారు సత్యాన్ని కనుగొనేటటువంటి మార్గం, చీకటిలో బ్రతుకుతున్నటువంటి వారు వెలుగును చూసేటటువంటి గొప్ప భాగ్యం, మరణములో ఉన్నటువంటి వారికి నిత్య జీవము అనుగ్రహించబడేటటువంటి ఆ యొక్క దర్శనం ఎవరిలో కలుగుతుందంటే మనకి యేసుక్రీస్తు ప్రభువారిలో కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనిషి కోల్పోయినటువంటి ఆ యొక్క సంబంధాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యం తిరిగి రీక్రియేట్ చేయబడుతుంది, సమాధానపరచబడుతుంది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. అందుకనే దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభువారిని అనుగ్రహించాడు. అందుకని ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. 7వ వచనంలో ఇలా రాయబడి ఉంది: ఇది మొదలుకొని మితి లేకుండా
దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అనేటటువంటి మాటను మనం యెషయా గ్రంథంలో వింటున్నాం. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అందుకని ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కళ్ళు నశింపక నిత్య జీవం పొందటానికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి అనుగ్రహించారు. ఆయన ద్వారానే మనకు నిత్య జీవం. ప్రియమైనటువంటి వారలారా, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని కట్టబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి భుజముల మీద రాజ్యభారం ఉంది. దావీదు సింహాసనమును నిత్యము ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారికి దాన్ని అనుగ్రహిస్తున్నాడు, ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాజ్యమును కడుతున్నాడు. ఎవరి తరపున రాజ్యమును కడుతున్నాడంటే, ఎవరైతే అసత్యములో జీవిస్తున్నారో, ఎవరైతే చీకటిలో బ్రతుకుతున్నారో, ఎవరైతే మరణ ఛాయల్లో ఉంటున్నారో వారిని అందరినీ విడిపించి ఆయన రాజ్యము కట్టబోతున్నాడు. వాళ్లకు ఆయన వెలుగునివ్వబోతున్నాడు. ఆయన వాళ్ళను సత్యవంతులుగా మార్చబోతున్నాడు. ఆయన వాళ్ళను జీవము కలిగినటువంటి వారిగా నిత్య జీవానికి వారసులుగా ఆయన చేయబోతున్నాడు. అందుకే ఆయన రాజ్యమును కట్టబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా కలిగి ఉన్నటువంటి రాజ్యాన్ని ఆయన స్థిరపరచబోతున్నాడు, కట్టబోతున్నాడు. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో, విశ్వసిస్తారో వాళ్ళందరూ ఆయన రాజ్య నివాసులుగా సత్యము కలిగి, వెలుగు కలిగి, నిత్య జీవము కలిగి జీవించే అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడి మాటలు మన జీవితాల్లో దీవించునుగాక.